ఈ పాటకి రిథం లేదు, కథం లేదు, పదం లేదు, అర్థం లేదు, పర్థం లేదు, స్వర్ధం లేదు. ఈ పాట సూపర్ డూపర్ హిట్టా, ఫ్లాపా, యావరేజా తెలుసుకోవాలనుకుంటే మరి లేట్ ఎందుకు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ టాక్స్. ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మూవీ మొత్తం 144 minutes. అసలు నేను వెళ్ళే ముందు ఇది చాలా రొటీన్ కమర్షియల్ సినిమా అనుకునే వెళ్ళాను. నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా లేదు. సినిమా జస్ట్ నాకు ఎంగేజింగ్గా ఉంటే చాలు అనుకునే వెళ్ళాను ఈరోజు. కానీ నాకైతే ఎలా అనిపించిందంటే ఒక పాట, ఒక ఎలివేషన్ సీన్, ఓ పాట, మళ్ళీ రిపీట్, అవైనా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అవి కూడా కావు. ఆ స్టోరీ కూడా మీకు ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఆ స్టోరీ మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఇంకా చూసుకుంటే కొన్ని మన రవితేజ గారి ప్రీవియస్ సినిమాస్ కొన్ని రిఫరెన్సెస్ వాడారు. అది వెంకీ సినిమా అయి ఉండొచ్చు, నాటోగ్రాఫ్ సినిమా అయి ఉండొచ్చు, విక్రమార్కుడు అయి ఉండొచ్చు. ఇంకా కొన్ని సీన్స్ అయితే మనం క్రాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక వెంకీ సినిమా లాంటి ఒక మంచి సినిమా, అది జాన్ గ్రీషమ్ అనేది మీకు ట్రైల్లో చూసుంటారు. అది జస్ట్ ఒక ఎపిసోడ్ ఉంటుందేమో అనుకున్నాం మేము, కానీ తీరా చూస్తే అది ఒక సాంగ్ మధ్యలో అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అనమాట. అలా వచ్చినట్టు కూడా మీకు అర్థం కాదు. ఆ పాటలు అనేది మనం చూసుకుంటే ఇంతకుముందు ధమాకా సినిమా భీమ్సిసిరో గారి కాంబినేషన్ బాగా వచ్చని చెప్పేసి మళ్ళీ అదే రిపీట్ చేశారు. కానీ సాంగ్స్ పరంగా మరి నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. సినిమా 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత ఫైట్, సాంగ్, కొంచెం రొమాన్స్, ఫైట్, సాంగ్. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక 2-3 బ్లాక్స్ బాగుంటాయి. రవితేజ గారి బ్లాక్ ఒక 2 బ్లాక్స్ బాగుంటాయి. ఇంకో బ్లాక్ వచ్చేసి మన రాజేంద్ర ప్రసాద్ గారిది బాగుంటుంది. అది కొంచెం బాగా క్లిక్ అయింది. ఇంకా మిగతా అంత సినిమా అంతా నార్మల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ మనం రవితేజ గారి సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కామెడీ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమాలో అసలు కామెడీ ట్రాక్ అనేదే లేదు. ఏదో అక్కడక్కడ హైపరాది గారి పంచెస్ ఉంటాయి, 1 liners అంతే. కామెడీ అనేది చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. నాగవంశీ గారు మరి సెకండ్ హాఫ్ అంతా పీక్స్ అంతా కామెడీ వింటేజ్ అన్నది, కానీ నాకు మాత్రం పెద్దగా అంతగా అనిపించలేదు. ఇక అంతా బాగుంది సినిమా, ఇప్పుడే సెకండ్ హాఫ్ నుంచి పికప్ అయింది, హీరో వెళ్ళి విలన్కి వార్నింగ్ ఇచ్చాడు, అంతా అయిపోయింది, సీన్ బాగా వచ్చింది అనుకునే లోపు హీరోయిన్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎందుకు వచ్చిందో మీకు తెలియాలనుకుంటే మీరు స్టార్టింగ్లో మీ పాటతో స్టార్ట్ చేసావు చూసావా, అదే పాట అనమాట. అసలు ఆ టైంలో ఆ పాట ఎందుకు వచ్చిందో తెలియదు. ఇక మనం యాక్టింగ్ పరంగా చూస్తే మన రవితేజ గారి తెలిసిందే, మాస్ మహారాజ్, ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ లెవెల్స్లోనే చేశాడు. కానీ శ్రీలీల గారు వచ్చిన ప్రతిసారి నాకు అది ఎందుకు వచ్చింది క్యారెక్టర్ అనేసి. ఇంకోటి మస్ట్ మెన్షన్ క్యారెక్టర్ నవీన్ చంద్ర గారు, ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా హైపరాది అనేది తెలిసిందేగా, హైపరాది పంచెస్ 1 liners అవి బాగానే పండాయి సినిమాలో. ఇంకా మిగిలిన సినిమాలో అసలు ఇంకేం లేదు, ఇదే సాంగ్ రిపీట్ ఇదే కనపడింది. ఇక బీజిఎం కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. రవితేజ ఫ్యాన్స్ వరకు అయితే చూసుకోవచ్చు, ఇక మిగతా వాళ్ళు మీ ఇష్టం. ఓవరాల్గా మూవీ అయితే నాకు నార్మల్గానే అనిపించింది. ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే బేసిక్ రవితేజ మార్క్స్ కనబడేటట్టు ఉంటుందేమో అనుకుని వెళ్ళాను. ఓవరాల్గా సినిమా చూసుకుంటే స్టోరీ అయితే ఏం లేదు, అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ అయితే బాగున్నాయి. అక్కడక్కడ కూడా చెప్పడం కంటే సెకండ్ హాఫ్లో ఒక 2-3 బ్లాక్స్ ఉన్నాయి, ఆ 3 బ్లాక్స్ కొంచెం బాగున్నాయి. మిగతా అంత సినిమా మొత్తం రొటీన్ కంటే రొటీన్ కమర్షియల్ అంటే చెప్పలేము. ఎందుకంటే కమర్షియల్ అన్న కొంచెం నీకు అది ఇంట్రెస్టింగ్గానే వస్తుంది, వితౌట్ లాజిక్స్ మనం చూడొచ్చు. కానీ ఇందులో అవి కూడా నాకు బోరింగ్ అనిపించేస్తుంది. సో ఓవరాల్గా అయితే నా వరకు అయితే నీకు ఇచ్చే రేటింగ్ 2.